యేసు ప్రభు మాట్లాడాడు, మార్త మాట్లాడింది, మరియ మాట్లాడింది, యేసు ప్రభు మాట్లాడాడు. అలా సంభాషణ జరిగింది. ఆ మాటలు జరుగుతూ ఉన్న క్రమంలో యేసు ప్రభు పలికిన మాట ఏమిటంటే, మనం చదువుకున్న వచనము, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చప్పట్లు కొట్టి దేవుని భయపడదా. నీకొచ్చిన కష్టము నిన్ను చంపేస్తున్నట్లుగా నీకు కనిపిస్తున్నా, నీకొచ్చిన నష్టం నిన్ను గాయముల పాలు చేస్తున్నట్లు, లేకపోతే నిన్ను అణిచివేస్తున్నట్లు నీకు అనిపిస్తున్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. పునరుత్థానమును జీవమును అయిన యేసు ప్రభు నీలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, మరణమైపోయిన నీ పరిస్థితులను, మరణకరమైన నీ పరిస్థితులను, ఇబ్బందుల పాలైపోయిన నీ పరిస్థితులను, కష్టములో నష్టములో కూరికిపోయి పాతాళ లోకములోనికి వెళ్ళిపోయానేమో అని అనుకుంటున్నావేమో, ఆ పరిస్థితుల్లో నుంచి కూడా జీవమునిచ్చి లేపగలిగిన దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ఏదైనా చేయుటకు సమర్థుడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీకు విశ్వాసం వచ్చింది, ఆయన నీకు సహాయం చేయుటకు సమర్థుడు కనుక నీ కార్యమును సఫలము చేస్తాడు, జీవమునిచ్చి బ్రతికిస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మార్తతో ఏమంటున్నారంటే యేసు ప్రభు, చూడండి 2-3 మాటలు ముగించేస్తాను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, నీ సహోదరుడు అంటే చచ్చిపోయాడని అనుకుంటున్నావు కదా, లాజరు సమాధి చేయబడ్డాడని చెప్పావు కదా, లేస్తాడు, మరలా లేస్తాడు అని యేసు ప్రభు చెబితే, మార్త అంటది, నాకు తెలిసి యేసు ప్రభు అంచెదినమున చదువుతాను చూడండి, అంచెదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. మనం పేతురుపత్రికలో ఏం చదువుకున్నాం? 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు 2వ రాకడలో మనకి మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది అని చదివాం కదా. అది ఎలాగైతే 2వ రాకడలో జరుగుతుందో, యేసు ప్రభు 2వ రాకడలో అంచెదినమందు చనిపోయిన వారు తిరిగి లేపబడతారు, పునరుద్ధానం చెందుతారు, అలాగే లాజరు కూడా లెగుస్తాడు అని ఎప్పుడో జరగబోయే విషయం గురించి చెబుతుంది మార్త. ఎవరికే? యేసు ప్రభుకి. అంటే యేసు ప్రభుకి వాక్యం బోధిస్తుంది. అర్థమైందా? యేసు ప్రభుకి వాక్యం చెప్తుంది. యేసు ప్రభు అలా కుర్చీలో కూర్చో, యేసు ప్రభు ఆ కుర్చీలో కూర్చో, నీకు వాక్యం చెప్తాను, అలా కూర్చో, యేసు ప్రభు వాక్యం చెప్తాను. వాక్యానికి వాక్యం చెప్తావు నువ్వు? వాక్యానికి వాక్యం చెప్పగలవా నువ్వు?